పెళ్ళిళ్ళకి కావాల్సింది ఏంటి? కట్నాలా, కానుకలా, మరి ఇంకేంటి? కులమా, మతమా, నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా? మనలో అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనము ఎంత కట్నం తీసుకున్నా పనికిరాని కోడలు వస్తే, ఎంత చదువుకున్నా మన ఇంట్లో సర్దుకుపోని కోడలు వస్తే, ఎంత అందంగా ఉన్నా అందమైన కోడలను తెచ్చుకున్నా మనకు నచ్చిన విధంగా ఉండకపోతే, అలాగే ఎంత డబ్బు రిటర్ను వాళ్ళకే మనము ఇచ్చి మంచి గుణాలు గల అమ్మాయి మన ఇంటికి రావాలని కోరుకున్నా రాకపోతే వేస్ట్. సో మనకు కట్నాలు, కానుకలు, బంగారము వీటన్నిటికంటే బాగా చదువుకొని ఆ చదువుకు తగ్గట్లు సంపన్నురాలు కాకపోయినా పర్లేదు, ఉత్తమంగా చక్కగా మనతోటి కలిసిమెలిసి మన దగ్గర ఉన్నది తింటూ మనతో పాటు కిందైనా పడుకోగలిగే అమ్మాయిలైతే చాలండి. నేను చెప్పేది అదే. మీ పిల్లలు ఒకవేళ డబ్బు లేని అమ్మాయిని తెచ్చినా ఇవన్నీ గుణాలు ఉన్నాయనుకోండి, సర్దుకుపోయే గుణము, అత్తమామలను బాగా చూసుకునే గుణము, ఆడపడుచులను మరుదులను బాగా చూసుకునే గుణము, పెద్దలంటే మర్యాద ఇచ్చే గుణము, అలాంటి గుణాలున్న అమ్మాయి కోడలుగా మీ అబ్బాయి తెస్తాను అంటే వద్దని చెప్పకండి. డబ్బు ముఖ్యం కాదు. ఈరోజు మనం కట్నాలు తీసుకున్నా లేదు ఏం చేసినా సరేనండి, గొడవలు పడినప్పుడు ఆ కట్నాలు ఇవ్వమంటారు. మీకు ఇంత కట్నం ఇచ్చాము, మీరు ఇలా చేస్తున్నారు అనేసి రేపొద్దున మనము పిన్ పాయింట్ చేయడానికి కూడా వాళ్ళకు ఛాన్స్ ఇస్తాము. కట్నాలు అవి మనకు ముఖ్యం కాదు. మనకు కావాల్సిందంతా మంచి క్వాలిటీతో ఉన్న మంచి గుణాలు ఉన్న అమ్మాయి అయితే చాలు. అందంగానే ఉండాలని ఏమీ లేదు. అందం అనేది అది జస్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందంగా ఉన్న వాళ్ళంతా చాలా వినయవేదతలతో ఉంటారనుకోవటము తప్పు. అందంగా లేని వాళ్ళంతా వాళ్ళకు సరిగా మనసు ఉండదు, పెద్ద చిన్న ఉండదని కాదు. అది కాదండి ముఖ్యంగా మనం చూడాల్సింది ఆ పిల్లలు మనతో మన ఇంటిలో కలిసిపోతారా లేదా అన్నది. చాలామందికి ఏంటంటే కొంతమందికి డబ్బు అంటే ఇష్టము, సో కొంతమందికి జాతకాలు అంటే ఇష్టము. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు విడిపోయిన జంటలు ఉన్నాయి. చాలామందిని చూస్తున్నాను. అందులోనూ మా స్టీల్ ప్లాంటు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, మా టౌన్షిప్లో చాలా కేసులు వింటూనే ఉంటాము. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు విడిపోయారు. అలాగే లవ్ మ్యారేజెస్ అయితే చాలా వరకు ఇప్పుడు స్టార్ట్ అయినాయిలేండి మాకు. సో ఫ్రెండ్సే కదా అనేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు విడిపోయారు. అంటే ఆస్తులు బయటికి వెళ్తాయనేసి వాళ్ళలోనే పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయారు. అవన్నీ వదిలేస్తే ఇప్పుడు మనకు కావాల్సింది కట్నం కాదు, కులము కాదు, మతము కాదు, ఇవేవి కాదు. అంటే ఇవేవి కాకుండా మన పిల్లోడు తనకు నచ్చిన పిల్లోడనే కాదండి. మొన్న ఒక అబ్బాయి ఎవరో నాకు అదే ఆస్తుల్లో అది చెప్పాను కదా, ఆ అబ్బాయిలో మధ్యతరగతి తల్లిదండ్రులది ప్రామిసరీ నోట్స్ ఆ అబ్బాయి రాశాడు. నాకు ఒక మెసేజ్ పంపాడు, కూతుళ్ళకి ఎందుకు లేదని. అది కూడానండి కరెక్టే అడిగాడు అబ్బాయి, నేను కాదనట్లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకు నచ్చిన వాళ్ళను తీసుకొచ్చి మేము పెళ్ళి చేసుకుంటామంటే తల్లిదండ్రులు కాదని చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ మారింది. ఇంటర్ రిలీజియన్ లేదు, ఇంటర్ క్యాస్ట్ లేదు, ఈవెన్ స్టేట్స్ కూడా మారి
పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకే స్టేట్ వాళ్ళనే, అంటే నార్త్ ఈస్ట్ వచ్చి సౌత్ ఇండియన్ వాళ్ళని చేసుకునే వాళ్ళు కాదు, సౌత్ ఇండియన్స్ వెళ్ళి నార్త్ ఇండియన్ వాళ్ళ పిల్లల్ని చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు వెళ్ళి సౌత్ ఇండియాకి వస్తున్నారు, సౌత్ ఇండియా వాళ్ళు వెళ్ళి నార్త్ ఇండియాకి వెళ్తున్నారు. ఇవన్నీ చాలా జరిగాయి. సో మనము మన పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్ళి చెయ్యటం వలన మనకు ప్లస్ పాయింటేనండి. ఎందుకంటే గొడవ పడినా వాళ్ళు చూసుకుంటారు. మనం చేసామనుకుంటే మీరు చేశారు, నాకు ఇష్టం లేకుండా మీరు చేస్తారు అంటారు. ఆ తలనొప్పి అనేది ఒకటి తగ్గుతుంది. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు. సో పేరెంట్స్ వరకు రారు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ తోటి పెళ్ళి చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఇంకోటండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు మనలాగా తండ్రి చూసిన వెంటనే పెళ్ళి చేసేసుకొని కష్టమైన నష్టమైన మనమే భరించుకుంటుండేది కాదు. వాళ్ళు కంపల్సరీ ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారు. ఇద్దరు శాలరీస్ ఏం చెయ్యాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఏం తీసుకోవాలి అన్నది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక్క ముందు చూపుతోటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరే కానీ మీ పిల్లలకు నచ్చిన పిల్లలు తెచ్చి పెళ్ళి చేసుకుంటామంటే తప్పకుండా ఓకే చెప్పండి. ఇప్పుడు చాలా వరకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఆ తర్వాత డిగ్రీ క్లాస్మేట్స్, ఆ తర్వాత ఎంబీఏలో క్లాస్మేట్స్, ఇలాగ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అండి మా అబ్బాయి ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ లవ్ మ్యారేజే చేసుకున్నారు. ఐఐటి బాంబేలో చదివిన పిల్లలు కానీ, ఐఐఎం అహ్మదాబాద్లో చదివిన పిల్లలు కానీ, ఈవెన్ అమెరికాలో ఎంఎస్ చేసిన పిల్లలు కానీ, తన ఫ్రెండ్స్ అందరూ లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఎవ్వరే కానీ ఏ పేరెంట్ కూడా వద్దు అని చెప్పలేదు. సో అలాంటి పెళ్ళి మా ఇంట్లో నా కొడుకు పెళ్ళి కూడా జరిగింది. అనుకోకుండా నా కొడుకు పెళ్ళి జరిగింది. ఎలా అంటారో, మా అబ్బాయి స్టీల్ ప్లాంట్ శివశివాని స్కూల్లో డిపిఎస్లో 3rd వరకు చదివాడు. 4th నుంచి శివశివాని స్కూల్లో వేసాము. సో అక్కడ చదివాడు. తను యాక్చువల్గా ఇంటర్ ఫిడ్జీలో టాపర్ అనమాట. ఇంటర్ ఫిడ్జీలో ఐఐటి బాంబేలో ఎలక్ట్రానిక్స్ చేశాడు. ఐఐఎం అహ్మదాబాద్లో తను ఎంబీఏ చేశాడు. ఆ తర్వాత రీసెర్చ్ 5 years చేసి ఆ తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోయాడు. ఇంకా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి ఏజ్ 28 అయిపోతుంటే నేను అడిగాను, నాన్న మరి 20 అంటే వెళ్ళేటప్పుడే చెప్పాంలేండి, నీకు అక్కడ ఎవరన్నా అమ్మాయి నచ్చింది అంటే చెప్పేనన్నా, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు క్యాస్ట్ రిలీజను ఏది లేదు, నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా పర్లేదు, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేశాము. చెప్తే సరే ఇంకా తనకు నేను లాస్ట్ ఇయర్ అంటే ఇంకా 23 ఫిబ్రవరిలో అడిగాను, నాన్న ఇలాగా మరి నీకు 28 ఏజ్ అయిపోయి 29 వస్తుంది కదా, మరి ఏంటమ్మా నీకు ఎవరన్నా అక్కడ నచ్చారంటే, లేదు మమ్మీ నాకు ఇక్కడ ఎవరు నచ్చలేదు అని చెప్పాడు. పోనీ మ్యాట్రిమోన్లో పెట్టేద్దాం నన్ను, 28లో పెడితే బాగుంటుంది కదా 29లో అంటే ఓకే అన్నాడు. ఇంకా అప్పటికే తనకు బోస్ కంపెనీ చాలా టాప్ కంపెనీ అనమాట అమెరికాలో, దాంట్లో ఇంటర్న్షిప్ వచ్చింది. ఓకే అన్నాడు. 1 week కాల్ చేసి, మమ్మీ ఇప్పుడేమి నువ్వు పెట్టకు మ్యాట్రిమోనీలో, నా ఇంటర్న్షిప్ అయిపోయాక పెడదులే అని చెప్పాడు. సరే అని మేము డ్రాప్ అయిపోతే ఒక 5 day కాల్ చేశాడు. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారు. మమ్మీ నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పనానా అంటే, మా పిల్లలకంటే మేమిద్దరము మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏ రోజు మా మాట జవదాటలేదు. ఇద్దరు టాపర్స్, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్స్. మా అమ్మాయి స్కూల్ ఫస్ట్, ఇంటరు, ఆ తర్వాత తను కూడా ఎన్ఐటి రౌర్కెలాలో బీటెక్ చేసింది కంప్యూటర్ సైన్స్. ఆ తర్వాత ఇప్పుడు మంచి ప్రోడక్ట్ మేనేజర్గా మంచి స్టార్టప్ కంపెనీలో ఉంది. సో ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడానండి మా మాటకు విలువ ఇస్తారు, జవదాటరు. అలా అని మా మాటకు విలువ ఇస్తున్నారు కదా అని ప్రతి ఒక్కటి మేము వాళ్ళ మీద నూరము. ఏది చెయ్యాలన్నా ఫస్ట్ మా పిల్లలతో డిస్కస్ చేసిన తర్వాతే మేము ముందుకు వెళ్తాము. వాళ్ళకు నచ్చలేదు అనుకోండి, డాడీ ఇది చెయ్యొద్దు, మమ్మీ ఇది చెయ్యొద్దు అంటే వెంటనే స్టాప్ చేసేస్తాము. వాళ్ళకి అగెనెస్ట్కి కూడా వెళ్ళము. వాళ్ళు మాకు ఎంత విలువని ఇస్తున్నారో మేము కూడా వాళ్ళకి అంత విలువ ఇస్తున్నాం. అందుకనేసి
వాళ్ళు చెప్పినది మేము వింటున్నాం, మేము చెప్పినది వాళ్ళు వింటున్నారు కాబట్టి ఎక్కడ మాకు అంటే బాధ లేకుండా అలాగా గడిచిపోతుంది ప్రస్తుతానికంటే. లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను, వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, ప్రస్తుతానికి అంతే ఇలా గడిచిపోతుంది. ఒక 5 డే ఫోన్ చేసి మమ్మీ నేను ఇలాగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. షాక్. ఏంటి పెళ్లి చేసుకుంటావా అన్న. అవును ఏంటి, నేను అక్కడ అమ్మాయినేమో అనుకున్నాను, ఫ్యామిలీని పెళ్లి చేసుకుంటాను. ఓకే నాన్న నీ ఇష్టము అని చెప్పాను, అంతే. ఓకే నాన్న నీ ఇష్టం అంటే నీకు ఇష్టమే కదా అంటే, అయ్యో నాకెందుకు ఇష్టం లేదమ్మా శ్యామ్లీ అన్నాను. శ్యామ్లీ అనే అమ్మాయి ఎవరో కాదండి, మా అబ్బాయితో పాటు 4th క్లాస్ నుంచి చదువుకున్న క్లాస్మేట్. ఇద్దరు పోటీలు పడి చదివేవాళ్ళు, ఇద్దరి మైండ్ ఒకటే అనమాట, ఇద్దరు డిస్కషన్స్ ఒకేలా ఉంటాయి. ఆ అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్సే ఇక్కడే మా స్టీల్ ప్లాంట్లో. మాకు సెక్టర్ 3లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మా ఇంటికి దగ్గరే. సో వీళ్ళిద్దరు కలిసి చదువుకునే వాళ్ళు, బర్త్డే పార్టీలకు వచ్చేవాళ్ళు, మా అబ్బాయి వెళ్ళేవాడు, ఆ అమ్మాయి వచ్చేది. ఒక్క కూతురైనా చాలా చెప్పాను చూడండి ఇందాక, కట్నాలు కానుకల కంటే కూడా ఎన్నో రెట్లు గుణాలు కలిగిన అమ్మాయి. సో వాళ్ళ మమ్మీ డాడీది కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనండి. ఆ అన్నయ్య గారేమో ముస్లిము, వదిన గారు హిందూ. నాకు క్యాస్ట్ అయితే తెలియదు, ఇప్పటివరకు నేను క్యాస్ట్ అడగలేదు. సో అదే నీకు ఇష్టమేనా అంటే, ఓకే నాన్న నాకు ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే అని చెప్పాను. 10th వరకు చదువుకున్నారు. ఇంటర్ ఆ అమ్మాయి తను వేరే సబ్జెక్ట్ తీసుకొని వేరే కాలేజీలో చదివింది. మావాడు ఎంపీసీ తీసుకొని ఫిడ్జీలో చదివాడు. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్సే, అప్పటి వరకు ఫ్రెండ్స్. ఎప్పుడు మా అబ్బాయి ఎంఎస్కి వెళ్ళి 2nd ఇయర్ వరకు జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, అంతే. సో ఓకే నాన్న అని చెప్పాను. ఓకే అంటే నువ్వు డాడీకి చెప్పకు, నేను చెప్తాను డాడీకి అంటే, మా పిల్లలకి చెప్పాను కదా ఎప్పుడు అగ్నెస్ట్ కాదు. ఒక 3 days తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టాడు. మార్నింగ్ మమ్మీ డాడీ ఇలాగ నేను శ్యామ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, కాకపోతే మాకు ఇంకా 2 months టైం కావాలి, మేము అన్నీ డిస్కస్ చేసుకొని పెళ్లి చేసుకుంటామంటే నేను ఒకటే అన్నాను, చూడన్నాను మీరు 2 నెలలు డిస్కస్ చేసుకొని చెప్పింటే అది వేరే సంగతి. ఇప్పుడు నువ్వు చెప్పేశావు శ్యామ్లీని నా కోడలని నేను డిసైడ్ అయిపోయాను, నాకు తెలియదు, అదేదో నాకు త్వరగా నువ్వు చెప్పేయాలి గుడ్ న్యూస్ అన్నాను. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చెప్తే వాళ్ళు ఇంకా ఎగిరి గంతేసినంత పని చేస్తారంట. సతీష అంతకంటే మంచి అబ్బాయి ఇంకా ఎక్కడా దొరకడు. వాళ్ళ మమ్మీ ఒకటే అన్నారంట, నేను ఎలా డైలాగ్ కొట్టానో వాళ్ళ మమ్మీ కూడా అదే డైలాగ్ కొట్టారంట. ఇంకా సతీషే మా అల్లుడు, ఇంకా మేము డిసైడ్ అయిపోయాం, మీరు ఏం చేసుకుంటారేమో మాకు తెలియదు అనేసి. అంతే. అమ్మాయి అంత దగ్గర ఉన్నానండి. జస్ట్ స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ కనిపించినా మేము కనిపించినా హాయ్ బాగున్నారా అంతవరకే, కానీ ఏ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వెళ్ళలేదు, వాళ్ళు రాలేదు. పిల్లలైతే ఒకరు ఇళ్ళకి ఒకరు రావటము, కొద్దిగా నాతోటి క్లోజ్, మా బాబు వాళ్ళతోటి క్లోజ్ ఉండేవాడు, అంతవరకే పిల్లల వరకే, పెద్దల వరకు అయితే లేదు. సో అలాగా అనేసి సరే అనేసి 1 month తర్వాత మళ్ళీ చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎలా కండిషన్ పెట్టారు, బాగుంది. ఏం కండిషన్ పెట్టారు, మాకు కాక్టైల్ పార్టీ చేసేసి ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసి పంపిస్తే చాలు అన్నారు. అప్పుడు మా వారు ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. లేదు మీకు కాక్టైల్ పార్టీ చేస్తాము, ఇంట్లో పెళ్లి కొడుకుని చేస్తాం. వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారంటే ఇంట్లో పెళ్లి కూతురుని చేస్తాను అనేసి. సో ఇంట్లో పెళ్లి కొడుకుని చేస్తాము, పెళ్లి కూతురుని చేస్తాం. ఆ తర్వాత రిసెప్షన్ పెడతాం. ఎందుకంటేనండి స్టీల్ ప్లాంట్లో మేము కొన్ని 100 పెళ్ళిళ్ళకు అటెండ్ అయ్యాము. మరి వాళ్ళ దీవెనలన్నీ మా పిల్లలకు కావాలి కదా. మేము వెళ్ళి వాళ్ళకు అక్షింతలు వేసేటప్పుడు మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటాము. సో నా పిల్లలకు కూడా కంపల్సరీ బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలి. అట్లీస్ట్ ఒక 100 మందిదైనా కావాలి. సో మేము రిసెప్షన్ పెడతామన్నాం. సేమ్ డైలాగ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చెప్పారంట ఆ అమ్మాయికి. సో రిసెప్షన్కి ఒప్పుకున్నారు, పెళ్లి కొడుకుని చేయటానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత కాక్టైల్ పార్టీ, సంగీత్ ఫంక్షను, వాళ్ళ మమ్మీ కూడా సంగీత్ ఫంక్షన్ చేద్దామంటే అది ఒప్పుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాము అని చెప్పాము. సో అలాగా అంతా అయిపోయింది. కానీ నమ్మరండి,
సింపుల్గా అయిపోతుంది అనుకున్న పెళ్ళి 7 రోజులు జరిగిందండి మా ఇంట్లో. కాక్టైల్ పార్టీకి 2 రోజుల ముందు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. 2 days అనుకోకుండా రావటం వల్ల వంట నేనే చేశాను 25 మెంబర్స్కు. ఇంకా తర్వాత ఇంట్లోనే అరేంజ్ చేశాము. రంగరంగ వైభవంగా పెళ్ళి కొడుకు ఫంక్షన్ జరిగింది. సంగీత్ ఫంక్షన్ అంత బాగా జరిగింది. ఇంకా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్ద గార్డెన్లు, మాకు స్టీల్ ప్లాంట్ల గార్డెన్లు బాగుంటాయి. సో ఆ గార్డెన్లో ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారంటే మా అమ్మాయి మా అబ్బాయి అంత చక్కగా అరేంజ్ చేసుకొని జస్ట్ కొంతమందిని, ఒక 100 మందిని, నా తరపున ఒక 25 మెంబర్స్, వాళ్ళ తరపున ఒక 75 మెంబర్స్, ఒక 100 మందిని పిలిచి మళ్ళీ కేక్ కట్ చేపించి మళ్ళీ అక్కడ నేను ఉంటుంది. నిజంగా ఒక్క కూతురే కానీ అంత సింపుల్ లైఫ్ ఇష్టపడుతుంది. మా అబ్బాయి ఒకటే అంటాడు, మమ్మీ ఆల్మోస్ట్ నీలాగే మమ్మీ, తను కూడా సింపుల్ లైఫ్ ఇష్టపడుతుంది, ఎక్కువ ఏవి అడగదు, సింపుల్గా ఉంటుందని. సో అంత మంచి మనకు కోడల్ని తెస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రులు వద్దంటారు చెప్పండి. సో మా అబ్బాయి పెళ్ళి 7 రోజులు రంగరంగ వైభవంగా జరిగింది. అనుకోలేదు అసలుకి. రిసెప్షన్కు దాదాపు 2000 మంది పైన వచ్చారు. 7:30, 8కి స్టార్ట్ అయిన రిసెప్షన్ ఫంక్షను 11:30 వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరు అన్నారు చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా చేశారు అనేసి. సో వాళ్ళందరి ఆశీస్సులతోటి ఇప్పుడు మా అమ్మ, మా కొడుకు, మా కోడలు విచితాలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో అదండి మా అబ్బాయి లవ్ స్టోరీ. మాకు అనుకోకుండా ఇచ్చిన షాకు, అనుకోకుండా వారం రోజులు జరిగిన పెళ్ళి, ఇది మా అబ్బాయి లవ్ స్టోరీ, పెళ్ళి కథ. నేను అందుకే చెప్తున్నాను, ఇంత మీ పిల్లలు ఇప్పుడు పిల్లలకు చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకు ఎలాంటి అమ్మాయి కావాలి అన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్ మనకు కట్నాలు, కానుకలు వీటన్నిటికంటే కులము, మతం కంటే ముఖ్యమైనది మంచి కోడలు. పోనీ మనల్ని చూడకుండా మన కొడుకును బాగా చూసుకుంటే చాలు అన్న కోడలు వస్తే చాలు. మా స్టీల్ ప్లాంట్లో అండి, మా అబ్బాయికి ముందు, మా అబ్బాయి తర్వాత దగ్గర ఒక 25 to 30 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అలాగే అంటే నార్త్ ఇండియన్స్ వెళ్ళి సౌత్ ఇండియన్ వెళ్ళి నార్త్ ఇండియన్లో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. సో సొసైటీ చాలా మారుతుంది. ఇలాగా పిచ్చిగా మేము చెప్పిన పెళ్ళిళ్ళే చేసుకోవాలి, కట్నాలే కావాలి, జాతకాలే కావాలి అనుకునే తల్లిదండ్రులు కొద్దిగా మారి మీ పిల్లలకు నచ్చిన అమ్మాయిని ఇవ్వండి, వాళ్ళ సంతోషంగా ఉండటాన్ని చూడండి, వాళ్ళ సంతోషానికి అడ్డు వేయకండి.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా కష్టంగా అనిపించుంటే క్షమించండి. నచ్చిందనుకోండి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.